సత్యనారాయణ గారు, చాలామంది ఇంట్రాడేకి సంబంధించి నన్ను చాలా రకాల డౌట్స్ అడుగుతుంటారు. ఇంట్రాడే అనేది మార్నింగు 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు ఉంటుంది కదా! అయితే ఈ 6:30 గంటల ఈ టైంలో ఇంపార్టెంట్ టైమింగ్ స్లాట్స్ అనేవి ఏవుంటాయి? అంటే ఇంట్రాడేకి సంబంధించి ఏ ఏ టైమింగ్స్‌లో మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? ఆ మూవ్‌మెంట్‌కి తగ్గట్టు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ఏ టైమింగ్స్‌లో స్టాక్ సెలక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటూ చాలామంది పర్టిక్యులర్‌గా ఆ టైమింగ్స్ గురించి అడుగుతుంటారు. మరి అలాంటి ఇంపార్టెంట్ టైమింగ్స్ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియచేయగలరు. వాళ్ళకి ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ పర్పస్ కొరకు మాత్రమే. ఓకే. ఇది మంచి కంటెంటు. జనరల్‌గా ఇది రోజు అందరికి ఉండేటటువంటి డౌట్. ఇంట్రాడేలో ఏ టైంలో ఎంటర్ అవ్వాలి? ఇన్వెస్టర్‌గా అయితే ఏ టైంలో ఎంటర్ అవ్వాలి? డెలివరీ అయితే ఏ టైంలో ఎంటర్ అవ్వాలి? అసలు ఏ టైంలో అబ్జర్వ్ చేయాలి? ఏ టైంలో ఫాలో అవ్వాలి? అనేది అందరికీ ఉంటుంది. అయితే దీంట్లో జనరల్‌గా ఏం జరుగుద్ది అంటే ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. కానీ ప్రీ ఓపెన్ అంటే మార్కెట్ ప్రీ అంటే ముందుగా, ఓపెన్ మార్కెట్కి ప్రీ ఓపెన్ అంటే ముందుగా 9:15కి ముందుగా ఓపెన్ అయ్యే మార్కెట్ని ప్రీ ఓపెన్ మార్కెట్, అది 9 ఓపెన్ అవుతుంది. ఈ 9 ఏదైతే ఓపెన్ అవుతుందో అక్కడ మనము ఏ కంపెనీలు, ఏ షేర్లు, ఏ సెక్టార్లు మూవ్ అవుతున్నాయి అనేది చూడాలి. అది ఎలా చూడాలి అంటే జనరల్గా అప్పటికి మనకి సాయంత్రం పూట 3:30కి మార్కెట్ అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏవైతే కంపెనీకి సంబంధించిన న్యూసో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అంటే ఈరోజు సాయంత్రం 3:30 అయిపోయినాక తెల్లవారి 9 గంటల లోపులో ఏవైతే న్యూస్ వస్తాయో అంటే నెక్స్ట్ 16-17 అవర్స్ తర్వాత రైట్, ఆ గుడ్ న్యూస్ ఉండొచ్చు, బ్యాడ్ న్యూస్ ఉండొచ్చు. గుడ్ న్యూస్ అన్నీ పెరుగుతాయి, బ్యాడ్ న్యూస్ అన్నీ పడతాయి. మరి ఆ గుడ్ న్యూస్ ఎంతవరకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఎంతవరకు బ్యాడ్ న్యూస్, మళ్ళీ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలవాలి. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఉదాహరణకి దీపావళి ఉంది, మండే రోజు జరిగింది, మనకి ఒక 1 అవరే ఈవినింగ్ అవర్స్ ట్రేడింగ్ జరిగింది, ముహూర్త ట్రేడింగ్. ట్యూస్డే వర్కింగ్ డే, వెన్స్డే మహాబలి ప్రతిపాద హాలిడే. అయితే మళ్ళీ థర్స్డే వచ్చేటప్పటికి వెన్స్డే మనకి ఎప్పుడైతే హాలిడే అయిందో వెన్స్డే రోజు అన్ని మార్కెట్లు నడిచినాయి. మన ఇండియాలోనే మహాబలి ప్రతిపాద హాలిడే వచ్చింది, దీపావళికి 1 అవరే ట్రేడింగ్ జరిగింది. కానీ మిగిలిన యుఎస్ మార్కెట్లు అనుకోండి, యూరోప్ మార్కెట్లు అనుకోండి, ఏషియన్ మార్కెట్లు అండి, అవన్నీ నడుస్తూ ఉంటాయి. జనరల్గా ఎప్పుడైనా కానీ ఉదయం పూట మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి అంతకుముందు రోజు రాత్రి అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అయింది అనేది చూడాలి. ఈ ఎలా క్లోజ్ అయిందని చూసినాక మళ్ళీ యుఎస్ మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత ఏషియన్ మార్కెట్లు ఉంటాయి, సింగపూర్, చైనా, తైవాన్, ఏవైతే హాంకాంగ్, రష్యా, ఇవన్నీ మనకంటే ముందు తెల్లారుతాయి. ఏషియన్ మార్కెట్లు అంటారు. అంటే ఏషియన్ మార్కెట్లు అంటే చైనా మార్కెట్లను బేస్ చేసుకుంటాయి అవి. ఎప్పుడైతే ఏషియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు రాత్రిపూట కనుక పాజిటివ్లో క్లోజ్ అయితే మన మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవుతాయి అనేది ఒక అన్నమాట. అయిన తర్వాత ఈ 9 లోపులో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఉంటుంది, సింగపూర్ ఎక్స్చేంజ్. సింగపూర్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ ఉంటుంది, మన నిఫ్టీ అంటే మన నిఫ్టీ ఏదైతే ఎన్ఎస్సి ఏదైతే ఉందో సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. అది 9 లోపు చూసుకున్నాక 9 గంటలకి మన మార్కెట్లో ఆ సింగపూర్ ఎక్స్చేంజ్ నిఫ్టీని ఫాలో అవుతాయి. ఈ 9కి ప్రీ ఓపెన్ మార్కెట్లో బిఎస్సి సెన్సెక్స్కి వెళ్ళి ఈ బిఎస్సి సెన్సెక్స్లో 30 కంపెనీలు ఉంటాయి. ఆ 30లో ఏవైతే పాజిటివ్లో మీరు ఓపెన్ చేయొచ్చు, బిఎస్సి www.bsindia.com కొట్టి బిఎస్సి సైట్ ఓపెన్ చేసి బిఎస్సి సైట్లో ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో బిఎస్సి సెన్సెక్స్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఉటికినే బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయగానే 30 కంపెనీలు కనపడవు. బిఎస్సి సెన్సెక్స్ అని నెంబర్ ఉంటుంది, సూచి, అంకె, ఫిగర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు 30 కంపెనీల లిస్ట్ వస్తుంది. ఈ 30 కంపెనీల లిస్టు 9 గంటలకి ఏవైతే పాజిటివ్ ఉంటాయో అవే 9:15కి పాజిటివ్లో ఉంటాయి. ఇది ఇంట్రాడే చేసే వాళ్ళకి ఫస్ట్ ఒకటి. అయిన తర్వాత 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. అయితే 9కి కూడా మనం ట్రేడింగ్ చేయడానికి లేదు, మనం ఆర్డర్లు పెట్టుకోవచ్చు. అంటే ప్రీ ఓపెన్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెడతారు, ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, ఆల్గో ట్రేడింగ్ వర్కౌట్ అవ్వడానికి రెడీ అవుతుంది. అది
అది అయిన తర్వాత 9:15కి మన మార్కెట్లు అంటే 9, 7, 9, 8కి మనం ప్రీ ఓపెన్లో ఆర్డర్లు పెట్టుకోవచ్చు. 9:15కి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పటిదాకా ఉట్టి ఆర్డర్ రూపంలోనే చూపిస్తుంది. మనం పెట్టిన ధర కనుక మ్యాచ్ అయిపోతే 9:15కి బై చేయటమా సెల్ చేయటమో ఆ మ్యాచ్ అయితే, లేకపోతే అది పెండింగ్ ఆర్డర్లో చూపిస్తుంది. ఇక 9:15 నుంచి సుమారు ఒక 30 గంట నుంచి గంట వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. రైట్ కింద మీద ఉంటుంది. ఆ టైంలో ఎవరైతే చేస్తారో అంటే హైలీ వాలటాలిటీ ఉంటుంది. వస్తే ప్రాఫిట్ రావచ్చు, బాగా దొరికిపోవచ్చు కూడా. అంటే అట్లా ఓపెనింగ్ అట్లా పెంచి పడేయచ్చు, లేకపోతే ఓపెనింగ్ కిందికి కొట్టి మళ్ళీ తర్వాత పెంచచ్చు కూడా. రైట్. అది ఒక 30 గంట నుంచి గంట. ఇక తర్వాత సైడ్ వేస్ అంటూ మామూలుగా ఉంటుంది, కంటిన్యూగా పెద్దగా ఏముండదు. అంటే మూమెంట్ ఉండదు అన్నట్టు ఆ షేర్లో. అప్పటికే ఒక్కసారి అట్లా ఇచ్చేస్తుంది మూమెంటు. అది 30 గంట గంటల లోపల అయిపోతుంది. మళ్ళీ మామూలుగా ఉంటుంది. మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ కాగానే సపోజ్ ఇప్పుడు మన మార్కెట్లు సింగపూర్ ఎక్స్చేంజ్ నిఫ్టీతో ఫాలో అయ్యి పాజిటివ్లో అనుకోండి. అమెరికా మార్కెట్లు పాజిటివ్లో క్లోజ్ అయినాయి, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయినాయి, మన మార్కెట్లు కూడా పాజిటివ్లో ఓపెన్ అయినాయి. సపోజ్ 12:30 అయింది, యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఈ యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ కాగానే మంది కనుక పాజిటివ్లో ఉండి అది కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయితే మనం మళ్ళీ 12:30 తర్వాత ఇంకొక 30 గంట ఉంటుంది ఆ ఎఫెక్ట్. ఏది యూరోప్ మార్కెట్ల ఎఫెక్ట్ ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. అంటే సపోజ్ అప్పటిదాకా పెరుగుతూ ఉండి మన మార్కెట్లు యూరోపియన్ మార్కెట్లు కూడా పెరుగుతూ ఉంటే మళ్ళీ మన మార్కెట్లు అలానే పెరుగుతూ ఉంటుంది. సపోజ్ అప్పటిదాకా మన మార్కెట్లు పెరుగుండి యూరోపియన్ మార్కెట్లు కనుక మైనస్లో కనుక ఓపెన్ అయితే మళ్ళీ 12:30 నుంచి ఒక గంటలోపు 30 గంట లోపులో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఏది మన మార్కెట్ మీద. ఇక 12:30, 1:30 వరకు అయిపోయింది. మళ్ళీ 1:30 నుంచి 2:30 మధ్యలో మళ్ళీ మామూలుగా ఉంటుంది, పెద్దగా ఉండదు. కానీ ఇంట్రాడే చేసేవాళ్ళు ఎక్కడిదక్కడ కట్ చేసుకోవాలి, అక్కడే ప్రాఫిట్ ఆల్రెడీ అప్పటికి అంటే ఎంటర్ అయిపోతే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. లేదులే అనుకుంటే మళ్ళీ 2:30 నుంచి 2:30 నుంచి స్టార్ట్ అయింది. 12:30కి యూరోపియన్ స్టార్ట్ అయినాక ఒక గంట పోతే 1:30 తర్వాత కొంచెం మామూలుగా ఉంటుంది, సైడ్ వేస్లో మామూలుగా ఉంటుంది. మళ్ళీ 2:30 నుంచి మళ్ళీ మూమెంట్ ఉంటుంది. ఏముంటుంది అంటే ఈరోజు రాత్రికి అంటే ఏ రోజైతే మనం గురువారం అనుకోండి, గురువారం రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతాయి అని ఉంటే మంది స్ట్రాంగ్ క్లోజ్ అయ్యింది. సపోజ్ ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు డౌన్లో ఓపెన్ అయ్యేటట్టు కనుక ఉండేటట్టు ఉంటే అప్పటిదాకా ప్రాఫిట్లో ఉన్న మార్కెట్ అంతా స్ట్రైట్గా ఫాల్ అవుతుంది, డౌన్ఫాల్. సపోజ్ అప్పటికి రాత్రికి పెరిగేటట్టు ఉందనుకో, అప్పటిదాకా డౌన్ ఉన్నా కానీ ఒక్కసారే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. అంటే ఏంది 2:30 తర్వాత 2:30 నుంచి మళ్ళీ 3:15, 3:20 దాకా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఏం జరుగుద్ది, 3:10కి ఏ రోజు చేసిన వాళ్ళవి ఇంట్రాడేలన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోవాలి. 3:05, 3:10 అంటే ఒక్కొక్కరిని బట్టి ఇప్పుడు మోతిలాల్, జిరోదా, అబ్స్టాక్స్, ఎల్ఐసి బ్లూ, ఏంజిల్స్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇట్లా ఏవైతే బ్రోకింగ్ ఫర్మ్లు ఉన్నాయో కొన్ని మ్యాక్సిమం 3:05కి కొన్ని 3:10 వరకు క్లోజ్ చేసేస్తాయి. ఏది స్క్వేర్ ఆఫ్ అంటే ఇంట్రాడేలో లివరేజ్ తీసుకొని ఎవరైతే ఇంట్రాడే అని పెడతారో ఎంఐఎస్ అంటారు దాన్ని, అంటే ఏ రోజుకి ఆ రోజు క్లోజ్ చేసేదాన్ని. అయితే వాళ్ళవన్నీ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ అయ్యి ఇక ఎవరైతే డెలివరీ పెట్టుకోదలుచుకున్నారో కొనుక్కొని డీమ్యాట్లో పెట్టుకోదలుచుకున్నారో 3:10 తర్వాత ఎంటర్ అవ్వాలి. 3:20 టైంలో ఎంటర్ అయిపోతే మళ్ళీ అవి కూడా ఎలా చూడాలి, మనీ డాట్ రీడిఫ్ ఉంటుంది. మనీ డాట్ రీడిఫ్లోనే మనీ డాట్ రీడిఫ్, మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్లో, ఎన్ఎస్సిలో, ఎన్ఎస్సి 50లో టాప్ గెయినర్స్ 5 ఉంటాయి. ఇప్పుడు మనీ డాట్ రీడిఫ్ ఉంది, ఎన్ఎస్సిలో టాప్ 5 ఉంటాయి, బిఎస్సిలో టాప్ 5 ఉంటాయి. ఈ టాప్ 5 తీసుకోవాలి. టాప్ 5లో టాప్ది కాకుండా 5th వన్ తీసుకోవాలి, 5వది. ఈ 5వది తీసుకుంటే ఏమవుతుంది అంటే 3:10, 3:20 తర్వాత అది 1%, 1.5% అప్పుడే మూమెంట్ ఉంటుంది. అది కనుక 3:10, 3:20 కొనుక్కొని డెలివరీకి పెట్టుకోవాలి. ఫ్యూచర్స్ ఆప్షన్ చేసేవాళ్ళు F&Oలో కొనుక్కోవాలి, ఈక్విటీలో కొనుక్కున్న వాళ్ళు ఫుల్ అమౌంట్ పే చేసి డెలివరీలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే సేఫ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పెరిగింది ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు ఒక 1 or 2 days తర్వాత అయినా మళ్ళీ అది మూమెంట్ వచ్చేస్తుంది.
అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో. ఎన్ఎస్సి నిఫ్టీ అయితే ఎఫ్ఎండ్ఓలో ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ఫ్యూచర్స్లో ఉంటుంది. బిఎస్సిది అయితే ఒక్కోసారి ఫ్యూచర్స్లో ఉండవు, ఈక్విటీలోనే ఉంటుంది, అది చూసుకోవాలి. ఇక తర్వాత ఇంట్రాడే చేసేవాళ్ళు మూడు స్టేజెస్. ఒకటేంది 9:15 టు ఒక 45 minutes, 10 or 10:15, 12:30 to 1:15 or 1:30, ఓ 45 minutes 1 hour. మళ్ళీ 2:15, 2:30 to 3:15 అంటే ఒక 45 minutes 1 hour. 2:15 నుంచి స్టార్ట్ అవుతుంది, 2:15, 2:30 నుంచి మళ్ళీ లాస్ట్. అంటే ఓవరాల్గా 9ంటికి ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయితే 3:30 దాకా 6:30 గంటల ప్రయాణంలో నీకు వచ్చేది 3 గంటలు. అంటే ఫస్ట్, మిడిల్, ఎండ్. ఈ ఫస్ట్, మిడిల్, ఎండ్లో ఇంట్రాడే చేసే వాళ్ళు ఎక్కడికక్కడ కట్ చేసుకోవచ్చు. ఎందుకంటుందంటే అప్పటి వరకు ఒక మాదిరి ఉండి ఆ టైంలో పొజిషన్స్ ఉంటాయి. అయితే కాన్ఫిడెన్స్ కనుకుండి ఇంట్రాడేలో బాగా టర్వ్ అయిపోతే మార్నింగ్ బై చేసి ఎండ్ ఆఫ్ ద డే వదిలేస్తే 3:10కి సిస్టమ్ కూడా క్లోజ్ చేసి ఎక్కువ శాతం ప్రాఫిట్ ఇస్తుంది. అయితే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఇంట్రాడేలో ప్యానిక్ అవుతుంటారు. అంటే పెరుగుతూ ఉన్నప్పుడు కొంటారు, కొంచెం పడగానే సెల్లోకి వెళ్ళిపోతారు, క్లోజ్ అయిపోద్ది అంటే పొజిషను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hour మళ్ళీ అవగానే మళ్ళీ ఆ స్క్రిప్ట్లో మూమెంట్ రాగానే అతని కాడ హోల్డింగ్స్ ఉండవు. అంటే లాస్ట్ బుక్ అయిపోద్ది అప్పటికి. మళ్ళీ అరే అనవసరంగా నేను బైలోనే ఉన్నా కానీ తగ్గిందని నేను అమ్మేసిన, కానీ అది పెరిగింది ఎండ్ ఆఫ్ ద డే అని అనుకుంటారు. ఎక్కువ శాతం అట్లా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇంట్రాడేకి మాత్రం ఈ టైమింగ్స్, ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డైలీ గ్రాఫ్ చెక్ చేసుకొని ఫండమెంటల్ చూసుకొని వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ మీదే ఉంటుంది, చెప్పినంత కాదు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ జీవి సత్యనారాయణ గారు. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఇంపార్టెంట్ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.